సబర్వాల్ను వెంటనే ఆమెను విధుల నుంచి తొలగించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ కుట్రే అని మేము గట్టిగా వాదిస్తున్నాం. ఎందుకంటే నిన్నటికి నిన్న ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు వికలాంగులను అవమానపరుస్తున్న క్రమంలో మరి బట్టి విక్రమార్క గారు మరి సీతా సరోవర్ గారు వ్యక్తిగత విషయం అని మాట్లాడిండు. తర్వాత అదే ప్రభుత్వంలో సీతక్క మినిస్టర్ గారు వికలాంగులను అవమానపరిచినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామని మాట్లాడింది. అదే క్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ మరి చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు వికలాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సబర్వాల్ గారిని మరి తక్షణమే విధుల నుంచి తొలగించాలని మాట్లాడింది. మరి ఒకే ప్రభుత్వంలో ముగ్గురు రకాలుగా మాట్లాడడం ఏంటని మాకు అనుమానం వ్యక్తమవుతుంది. దీనికి పూర్తిగా స్వచ్ఛా సబర్వాల్ను మరి ప్రభుత్వమే ఆమె నోట్ చేత అనిపిస్తున్నట్టు మాకు పూర్తిగా అర్థమైంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మరి ఆమె మీద చర్యలు తీసుకోవాలి. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ ఆఫీసర్ను కేసుకు రావడం ఏందనేది ఇట్లా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో మరి స్మితా సబర్వాల్ గారిని ఒక మహిళా ఐఏఎస్ గారిని రోడ్ల మీద దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఆమెకి ఇప్పటికైనా కనీసం వికలాంగుల మీద ప్రేమ ఉంటే ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అప్పటికి క్షమాపణ చెప్పకపోతే మేము అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో మేము అసెంబ్లీని ముట్టడించడానికి వెనుకాడమని డిమాండ్ చేస్తున్నాం. Yes,